ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ పార్వతీ సమేత శ్రీ నర్మమహేశ్వర స్వామివారి శైవ క్షేత్రము దక్షిణ భారతదేశంలో రెండవ కాశీగా పేరు పొందినటువంటి శైవ క్షేత్రము. ఇందులో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇక్కడ మొదటగా స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఆ తదుపరి జ్వాలాతోరణం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది ధ్వజస్తంభం, దేవస్థానానికి ప్రముఖమైనటువంటి ధ్వజస్తంభం. ఇక్కడ ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో సంతోషంగా ఆనందంగా దీపోత్సవం, కార్తీక దీపోత్సవాన్ని ఎంత చక్కగా చేసుకుంటున్నారో చూడవచ్చు ప్రత్యక్షంగా. భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కూడా ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక దీపోత్సవంలో ఎంతో ఆనందంగా సంతోషంగా పాల్గొంటూ ప్రతి ఒక్కరూ కూడా మంచి కోసం వారు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి 365 ఒత్తులతో నెయ్యితో దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చూడండి, భక్తులతో దేవాలయం ప్రాంగణం అంతా ఎంత రద్దీగా కిటకిటలాడుతూ ఉందో. ఈరోజు పౌర్ణమి 7 గంటలతో ముగుస్తుంది అని తెలియడంతో భక్తులందరూ కూడా 6 గంటలకే దేవాలయ ప్రాంగణానికి చేరుకొని భక్తి శ్రద్ధలతో వినయ విధేయతలతో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ భక్తి శ్రద్ధలతో కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ఈ ప్రాంగణంలో చేయడం జరుగుతుంది. మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇక్కడ చూడవచ్చు ప్రత్యక్షంగా ఇక్కడ భక్తులందరూ కూడా ఎంత జ్వాలాతోరణం ప్రాంగణము, ఇక్కడ భక్తులందరూ కూడా జ్వాలాతోరణం కార్యక్రమం కోసం, ఉత్సవం కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ పరిసర ప్రాంతంలో భక్తులతో ఆలయ ప్రాంగణం అంతా పూర్తిగా నిండిపోయింది. ఇక్కడ ఈ ప్రాంగణం కెపాసిటీ 2000 అయినప్పటికీ ఇప్పటికే 10,000 మంది జనాభాతో కిక్కిరిసిపోతుంది. పోలీసు వారు కూడా తగు జాగ్రత్తలతో భక్తులను కంట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది జ్వాలాతోరణం గడ్డితో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇక్కడ పవిత్రంగా ఈ యొక్క జ్వాలాతోరణ ఉత్సవం అనేది రంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం జరుగుతుంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యక్షంగా చూడవచ్చు, ఇందులో గడ్డితో వేసినటువంటి జ్వాలాతోరణము. దీన్ని నెయ్యి ఒత్తులతో వెలిగించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాంగణం అంతా ఈ భక్తులతో కిటకిటలాడుతున్నది. ఈ జ్వాలాతోరణ ఉత్సవం కోసం ఎదురు చూస్తున్నారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ ఆలయ ప్రాంగణం అంతా మారుమరుగుతుంది. జ్వాలాతోరణం వెలిగించారు. చూడండి, ప్రత్యక్షంగా జ్వాలాతోరణం ఎలా వెలుగుతుందో, ఎంత కాంతిని వెదజల్లుతుందో. ఈ యొక్క జ్వాలాతోరణం కాలుతున్నప్పుడు, వెలుగుతున్నప్పుడు భక్తులు దాని ముందుగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇది సకల శుభాలకు మంచిదని చెప్పేసి ఎంతో విశ్వాసం, నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా వచ్చిన భక్తులు ఈ జ్వాలాతోరణం కింద తిరగటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ దిశా ఫౌండేషన్ వారు సాంఘిక సంక్షేమ ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాల కోసం ఇక్కడ ఆలయం బయట ఏర్పాటు చేయడం జరిగింది. ఇది భక్తుల యొక్క ఆనందం కోసం, సంతోషం కోసం ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి పాటలు, ప్రోగ్రాంలు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చక్కగా స్టేజ్ అవన్నీ కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆలకించడం, తిలకించడం జరుగుతుంది. దిశా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కూడా ఓం నమ శివాయ, ఓం శ్రీమాత్రే నమః అంటూ శివయ్య నామస్మరణ చేస్తూ కార్తీక పౌర్ణమి ఉత్సవాలను ఎంతో ఆనందంగా సంతోషంగా జరుపుకుంటూ అందరూ కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిమగ్నమై ఓం నమ శివాయ, ఓం